వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో ఘనంగా వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి వేడుకలు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. విజయవాడలో అంతర్జిల్లా పాత నేరస్తుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుడి నుండి 26 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం. విజయవాడలో అట్టహాసంగా జరిగిన సిపిఐ 100 సంవత్సరాల కార్యక్రమం. జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. శ్రామిక భవన్లో సిపిఐఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు మీడియా సమావేశం. ప్రభుత్వం ప్రజలపై స్మార్ట్ మీటర్ల పేరుతో ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో అదనపు వారాలు వేసిందని ఆగ్రహం. వంగవీటి మోహనరంగ ఒక వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుక అయ్యారని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వ్యవస్థలో చైతన్యం తెచ్చి తిరుగుబాటుకు బీజం వేశారన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల ఆరాధ్యుడయ్యారన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే అందరి కర్తవ్యమన్నారు. విజయవాడ బందర్ రోడ్డు నిర్మలా హృదయ భవన్ వద్ద ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ కాంస్య విగ్రహం వద్ద రంగా 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి వ్యవస్థగా మారి అణగారిన వర్గాలకు రక్షణ గోడగా నిలిచారన్నారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే అందరి ముఖ్య కర్తవ్యమన్నారు. రంగా దేవికేకి 3.5 దశాబ్దాలు దాటిన ఆ స్ఫూర్తి ఇంకా రగులుతూ సజీవంగానే ఉందని రాధ అన్నారు. పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాట్లాడుతూ విఎం రంగా అందరి వాడన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పోరాటం చేస్తున్న సమయంలోనే కొన్ని శక్తులు ఆయన ప్రాణాలు బలి తీసుకున్నాయన్నారు. అణగారిన వర్గాలకు తానున్నాడంటూ భరోసా కల్పించారని, అందుకే అమరుడైన ప్రజల హృదయాల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచి చెరగిన ముద్ర వేశారన్నారు. ఈ కార్యక్రమంలో బొప్పన భావకుమార్, జనసేన నాయకుడు బాడెత శంకర్, వివిధ డివిజన్లకు చెందిన మాజీ కార్పొరేటర్లు, రంగా అభిమానులు, రాధారంగా మిత్రమండలి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వంగవీటి మోహనరంగ నూతన సంవత్సర క్యాలెండర్లను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని ఒక ఆరాధ్య దైవంలాగా కొలుస్తున్నారు. తప్పకుండా రాను రోజుల్లో కూడా ఇవాళ ఏ ఐకమత్యంతో ఉన్నారో భవిష్యత్తులో కూడా అదే ఐకమత్యంతో ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, రాధారంగ మిత్రమండలి, అలాగే రంగా యువసేన, ఇతరితర సంస్థలతోటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నప్పుడు ఎన్నో కార్మిక సంఘాలు, పేదలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదల గుండెల్లో జీవించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా కానీ ఆ సమయంలో ఏ విధంగా అయితే పేదల గుండెల్లో ఉన్నారో ఈ రోజుకి కూడా ఆయన ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన సమయంలో పుట్టని వాళ్ళు కూడా ఈరోజు మరి ఆయన్ని ఒక దైవంగా పూజిస్తూ ఉన్నారు అని అంటే, ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకు అండగా నిలబడ్డారు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజల్లో గుండెల్లో ఉన్నారో ఈరోజు ప్రజల్లో ఈ రోజుకి కూడా అనేక చోట్ల ఆయన విగ్రహాలు ఆవిష్కరిస్తూ ఉన్నారు అని అంటే ఏ విధంగా ఆయన యొక్క మరి స్మృతులు ప్రజల మధ్య ఉన్నాయో. కొంతమంది స్వార్థం కోసం, ఆయన ఆశయ సాధన కోసం పోరాడుతున్న సమయంలో కొంతమంది స్వార్థ శక్తులు ఆయన ప్రాణాలు బలిగొన్నారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో, పేద ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచి ఉన్నారనటానికి ఇదే ఉదాహరణ. తప్పకుండా మేమందరం కూడా మరి ఎప్పుడు ఆయన ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
నగరంలో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగతనాల కేసులో అంతర్జిల్లా పాత నేరస్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. నిందితుని వద్ద నుండి 26 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, కొంత మొత్తం నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పడమటలోని ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును సిసిఎస్ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అంతర్జిల్లా పాత నేరస్తుని అదుపులోకి తీసుకుని విషయమై నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జిల్లా పాత నేరస్తుని అదుపులోకి తీసుకుని నిందితుని వద్ద నుండి 26 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పడమటలోని ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసును సిసిఎస్ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారని, దర్యాప్తులో నిందితుడు పాత నేరస్తుడిగా తేలినట్లు తెలిపారు. డీసీపీ క్రైమ్స్ తిరుమలేశారెడ్డి, రైమ్స్ ఏడీసీపీ ఎం రాజారావు కేసు ఛేదించినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితుడు మోహన్ పై వివిధ జిల్లాల పోలీస్ స్టేషన్లలో 40కి పైగా కేసులున్నట్లు సిపి తెలిపారు. అంతర్రాష్ట్ర నేరస్తుడిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇతను దాదాపు 40 అఫెన్సెస్లో అంతకుముందు 40 అఫెన్సెస్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఇతను హౌస్ బ్రేకింగ్ బై నైట్, అంటే రాత్రిపూట ఇంటి తాళాలు పగలగొట్టి ఇతను అఫెన్సెస్ చేస్తుంటాడు. ఆల్రెడీ ఇతని మీద 40 అఫెన్సెస్ ఉన్నాయి. ఇతను ఈ మధ్యన ఇంకొక 6 అఫెన్సెస్లో తస్కరించిన బంగారు ఆభరణాలు 349 గ్రాములు, అదేవిధంగా 1 లక్ష రూపాయల నగదుని అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను మనకు అక్టోబర్ 10వ తారీఖున విజయవాడ ప్రసాదంపాడు రవీంద్రబాద్ స్కూల్ ఎదురుగా ఎంఎస్ అపార్ట్మెంట్కి చెందిన ఫిర్యాది తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన సమాచారం మేరకు మనకు అప్పుడు పట్టమట పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. అతను రాత్రి 9:30 నుంచి ఉదయం 7:30 లోపల ఇతను కిటికీలో నుంచి మెయిన్ డోర్ యొక్క బోల్ట్ తీసి మెయిన్ డోర్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లో కబోర్డ్లో ఉన్న 2 బంగారు నాంతాడులు, అదేవిధంగా చెవిదిద్దులు, 2,20,000 రూపాయలు దొంగతనం చేశారు. దీని మీద కేసు నమోదు చేసి ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ పోలీస్ వారికి బదిలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది గ్రేవ్ క్రైమ్ కాబట్టి సిసిఎస్ వారు ఈ క్రైమ్ ఏదైతే ఉందో పట్టమట పోలీస్ స్టేషన్లో జరిగిన నేరాన్ని వారు దర్యాప్తు చేస్తూ ముఖ్యంగా డీసీపీ క్రైమ్ తిరుమలేశ్వరెడ్డి, అదేవిధంగా అడిషనల్ డీసీపీ రాజారావు పర్యవేక్షణలో క్రైమ్ ఏసీపీస్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా లక్ష్మీనారాయణ వాళ్ళ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పడి ఈరోజు ఒక మంచి నేరస్తుని పట్టుకోవడం జరిగింది. మిగతా జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇతని మీద విశాఖపట్నం, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్ వీటిలో 40 కేసులు ఉన్నాయి. ఇప్పుడు మాకు దొరికిన ప్రాపర్టీ 26 లక్షల విలువ చేసే ప్రాపర్టీ ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం చేస్తున్నాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పట్టమట పోలీస్ స్టేషన్ పరిధిలో 2 దొంగతనాలు చేస్తున్నారు. అదేవిధంగా చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, కోనసీమ అమలాపురంలో ఒక దొంగతనం, ప్రకాశం జిల్లా దోర్నాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, అదేవిధంగా బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం చేసి ఉన్న క్రైమ్స్లో పట్టుబడిన బంగారాన్ని ఈరోజు మీకు స్వాధీనం పరచడం జరిగింది. సో వెళ్లే ముందు ప్రతి సందర్భంలో నేను చెప్తుంటాను, ఎల్హెచ్ఎంఎస్ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది విరివిగా ఉపయోగించుకోమని ప్రజలకు చెప్తూనే ఉంటాము. బట్ అన్ఫార్చునేట్లీ కొంత దాని మీద అవేర్నెస్ ఇస్తున్నా కూడా ప్రజలు దాన్ని అప్రమత్తంగా లేకపోవడం వల్ల బయటకు వెళ్ళేటప్పుడు ఈ లాక్డ్ హౌసెస్ మీద సర్వేలెన్స్ కానీ లేదంటే మానిటరింగ్ కానీ పెట్టే అవకాశం ఉన్నా కూడా ప్రజలు దాని వైపున మొగ్గు చూపట్లేదు. దయచేసి ఒకే విన్నపం పోలీస్ శాఖ నుంచి, మేము ఈ పహారా బీచ్ సర్వ్ చేస్తున్నాము, అదేవిధంగా ఇప్పుడు క్లౌడ్ పెట్రోల్స్ కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాము. కాకపోతే మాకు ప్రజల నుంచి కూడా కొంత సహకారం అవసరం. భవిష్యత్ తరాలకు స్ఫూర్తి, నమ్మిన పేద ప్రజల జీవితాల కోసం నిలబడ్డ గొప్ప వ్యక్తి వంగవీటి మోహన రంగాన్ని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ వెల్లడించారు. వంగవీటి రంగా అందరి వాడని, సమాజంలో ఒక వర్గం నేత అని చిత్రీకరించడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు.
వంగవీటి రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తులు కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారని, కాపు రిజర్వేషన్లపై రంగా కుమారుడు రాధా ఒక్క మాట మాట్లాడకపోవడం బాధిస్తోందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని చెరువు సెంటర్లో వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతి కార్యక్రమం గొంతు ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. కార్యక్రమానికి వైసీపీ నాయకులు పోతున వెంకట మహేష్ పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలియజేసిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని కొనియాడారు. వంగవీటి మోహన రంగా అందరివాడని, సమాజంలో ఒక వర్గం నేత అని చిత్రీకరించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, వంగవీటి రంగా ఆశయాల కోసం పోరాటం చేయాల్సిన రంగా కుమారుడు రాధా కాపు రిజర్వేషన్లపై ఒక్క మాట మాట్లాడలేదన్నారు. రంగా కొడుకు రాధా ఆలోచన అర్థం కావడం లేదన్నారు. కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్న వంగవీటి రాధా ఎప్పుడూ బయటకు రాలేదన్నారు. అయినా రాధాను అన్ని వర్గాలు అభిమానిస్తూనే ఉన్నాయి. వైట్ కాలర్ నేరస్తులు, పెత్తందారులకు రాధా మేలు చేసినవి అనేక ఉన్నాయన్నారు. బీసీ వర్గాల భవిష్యత్తును కాలరాసే వ్యక్తులతో రాధా చేతులు కలపడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో వి దుర్గా ప్రసాద్, వి లీలా మధు, ఆర్ అయ్యప్ప, విజయబాబు, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ విగ్రహాన్ని మా బావగారు గొంది ప్రసాద్ గారు స్థాపించారు. 36 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం రంగా గారి వర్ధంతి ఇక్కడ ఘనంగా జరుగుద్ది. మా ఊపిరి ఉన్నంత వరకు రంగా గారిని మా ఆశాజ్యోతిగా మేము చూసుకుంటాము. అలాగే మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అతి ఉత్సాహంతో బయటకు వచ్చి రంగా గారి కార్యక్రమం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. మా వెనకాలండి మా నాయకులు మమ్మల్ని నడిపిస్తున్నారు. మేమందరం ఇంకా ఉత్సాహంతో మా పార్టీ కోసం పనిచేసి మా జగనన్నని మళ్ళీ ఇంకోసారి సీఎంగా చూసుకునే వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పని తెలియజేస్తాం. విద్యాధరపురం చెరువు సెంటర్లో 36 సంవత్సరాలుగా రంగా గారి విగ్రహం ఇక్కడ పెట్టుకొని గొంతు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో రంగా గారు విగ్రహానికి జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ జరుపుకోవడం జరుగుతుంది. ఒక మహోన్నతమైన వ్యక్తి ఈరోజు ఈ 36 సంవత్సరాల తర్వాత కూడా ప్రజల యొక్క గుండెల్లో పెట్టుకొని ఇట్లా వర్ధంతి కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు చేసుకొని ఆయన యొక్క ఏదైతే ఆ రోజు కళలు కన్నాడో ఆ కళలు నెరవేరే విధంగా ప్రతి ఒక్క నాయకుడు ఆ యొక్క సాధన కోసం కృషి చేస్తున్నారంటే అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అట్లాంటి వ్యక్తి ఈరోజు మన బెజవాడ గడ్డ మీద పుట్టారంటే ప్రతి ఒక్కరు మనం గర్వించదగ్గ విషయం. ఏ పార్టీ అధికారంలో వచ్చినా సరే, ఏ నాయకుడు పరిపాలించినా ఆయన్ని సాధనకి, ఆయన కృషికి, ఆయన కళ్ళకి ఈరోజు ముందడుగు వేస్తున్నారంటే అట్లాంటి వ్యక్తి మనం వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పి మనం తెలియజేయాలి. ఈరోజు గొంది ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చెరువు సెంటర్లో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామంటే గొంది ప్రసాద్ గారి యొక్క కృషి ప్రతి ఒక్కరు అభినందించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమ్మిన ఆశయాల కోసం, నమ్ముకున్న పేద ప్రజల జీవితాల కోసం నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వంగవీటి మోహన్ రంగా గారు రంగా గారు లాంటి వ్యక్తుల స్ఫూర్తిని పొంది ప్రజల తరపున ఎలా పోరాటం చేయాలో, సమస్యలకు ఎలా పరిష్కారం చూపించాలో తెలుసుకున్నటువంటి మాలాంటి వ్యక్తులకి రంగా గారు ఎప్పటికీ స్ఫూర్తే. సమయం అనుకూలంగా లేకపోయినా, బలవంతులు రాజ్యం ఏలుతున్న ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలియజేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వంగవీటి మోహన్ రంగా గారు విద్యార్థులకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి, జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించాలి అని యువరక్తాన్ని మేల్కొల్పి విద్యార్థి సంఘాలని పెట్టి యువకుల్ని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి గొప్ప వ్యక్తి అందరివాడు. కానీ సమాజంలో ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేయడం వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది. రంగా గారి ఉద్యమ వారసత్వాన్ని మాలాంటి వ్యక్తులు అందిపుచ్చుకొని అనేక సందర్భాల్లో ప్రజల తరపున వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశాం. మేమందరం కూడా రంగా గారి ఉద్యమ వారసులుగా మేమందరం అనేక సందర్భాల్లో పోరాటం చేశాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. కానీ రంగా గారి జీవితాన్ని, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తులు మాత్రం కుటుంబ వారసులుగానే మిగిలిపోతూ ఉన్నారు.
కుటుంబ వారసులుగానే మిగిలిపోతూ ఉన్నారు. రంగా గారితో సహా దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ల అంశం మీద వారి కుమారుడు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడట్లా. దశాబ్దాలుగా రంగా గారు కూడా పోరాటం చేశారు కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని. అటువంటి అంశం మీద ఒక్క మాట కూడా వాడి కుమారుడు మాట్లాడట్లా. విగ్రహావిష్కరణలు చేస్తూ వారసుడిని నేనే అని మాట్లాడుకునేటువంటి రాధా గారు రంగా గారి ఆశయాల అమలు వచ్చినప్పుడు మాత్రం తల పక్కకు తిప్పుకుంటా ఉన్నారు. ఆయన పేదల హక్కులు వారి సమస్యల పరిష్కారంలో వంగవీటి మోహనరంగా అసూలు బాసారని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. నేటికి నగర రాష్ట్ర ప్రజలు ఆయనను మర్చిపోలేకపోతున్నారని పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బేతు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో 36వ రంగా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా పేదల కోసం పాటుపడుతూ ప్రాణాలర్పించిన మహనీయుడన్నారు. ఆయన అనుచరులుగా తాము రాజకీయాలకు వచ్చి సేవాభావంతో పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడ శ్రీనివాస్, ప్రజా సంఘాల అధ్యక్షుడు జయబాబు, సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ ఏపీ ప్రెసిడెంట్ వేల్పూరి శ్రీనివాస్, అఖిల భారత కాపు సంఘం జనరల్ సెక్రటరీ మాస భక్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు పేద బడుగు బలహీన దళిత వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి. ఈ సందర్భంగా విజయవాడలోని పేద వర్గాలు, కుల మతాలకు అతీతంగా అన్ని రాజకీయ వర్గాలు కూడా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాయి. ఏదైతే ఆయన 1980వ దశకంలో ఆ రోజున పేద బడుగు బలహీన వర్గాల కోసం, దళిత వర్గాల కోసం వాళ్ళకు అండగా అప్పుడప్పుడే విస్తరిస్తున్నటువంటి విజయవాడ నగరంలో ఎక్కడి నుంచో తూర్పు నుంచి, కృష్ణా జిల్లా మారుమూల గ్రామాల నుంచి, అలాగే గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఇక్కడికి పొట్ట చేత్తో పట్టుకొని వచ్చేసినటువంటి పేద వర్గాలకి ఆ రోజున కిరాయి రౌడీలు, అలాగే రౌడీ ముఖులు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, రౌడీ మొహమ్మలు వసూలు చేసే పరిస్థితుల్లో వాళ్ళకి ఎదుర్కోవడానికి బలం లేనటువంటి పేద వర్గాలకు అండగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు చేసినటువంటి పోరాటాలు అనేకమైనవి. ఆ రోజున మహిళల మానభంగాల అరికట్టడంలో కానీ, వాళ్ళ ఆత్మగౌరవం కోసం రంగా గారు మరి ఎంత శక్తితో అయినా పోరాడే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అలాగే పేదల సమస్యలు పరిష్కరించడంలో, పట్టాలు ఇప్పించడం కానీ, వాళ్ళకి అండగా ఉండటం కానీ, 1985లో ఆయన శాసనసభ్యుడు అయినాక కార్పొరేటర్ నుంచి శాసనసభ్యుడి వరకు పేద వర్గాల కోసం నిరంతరం పనిచేసి పేదల హక్కులు, పేదల సమస్యల పరిష్కారంలోనే ఆయన అసువులు బాసినటువంటి విషయం 36 సంవత్సరాలైనా విజయవాడ చనిపోయి 36 ఏళ్ళు అవుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. ఎక్కడ ఏ బాధితుడున్నా వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నారు అని ఆ రోజు ఎంతో బాధిత వర్గాల్లో నమ్మకం కల్పించి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తిని ఈరోజు ఇక్కడ స్మరించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక వ్యక్తులు, అనేక సంస్థలు కులమతాలకు అతీతంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటున్నారు. నిజానికి ఏంటంటే మేము విద్యార్థి దశలో యూనివర్సల్ స్టూడెంట్స్ కింగ్డమ్ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున మండల కమిషన్లో మేము యాక్టివిటీని ముందుకు నడిపించినటువంటి రోజుల్లో వంగవీటి మోహన్ రంగా గారు మాకెంతో ప్రత్యక్షంగా మాకు సహకరించి ఆ రోజు మా యొక్క పోరాటాలకు అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. అందుకని వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేమంతా ఆయన కార్యక్రమాల్లోని, ఆయన యొక్క ఆశయ సాధనలోని మేమంతా ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అలాగే ఈరోజు కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా పేరు మేడా శ్రీనివాస్. ఈరోజు కూడా రంగా గారి ఆశయ సాధన మేరకు మేము ఈరోజు అమరజీవి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి వేడుకలు మరి వారికి ఘన నివాళులు అర్పిస్తూ కూడా
వాడవాడలా కూడాను ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ రోజున ఈ 36వ వర్ధంతి వేడుకల సందర్భంగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మా సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మరి అదేవిధంగా నిలబట్ల బాలస్వామి గారు, మాసాపత్రుల శ్రీనివాస్ గారు, మరి జయబాబు గారు, మరి అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలు నాయకులు అందరూ కూడాను విచ్చేసి రంగా గారికి గండ నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఈ రోజున ముఖ్య ఉద్దేశం నాటి నుంచి నేటి వరకు వంగవీటి మోహన రంగా గారి ఆశయ సాధకులుగా ఆయన పేరు ఈ కృష్ణా జిల్లాకి పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి తరుణంలో బొండా ఉమామహేశ్వరరావు మరి పత్రికాముఖంగా ఆనాడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ప్రజల మీద భారాలు లేకుండా ప్రజల మధ్య ఐక్యత పెంచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన సాగించాలని సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి బోయి సత్యబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలపై స్మార్ట్ మీటర్ల పేరుతో ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో అదనపు భారాలను వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్లో సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయకుండా ప్రజల మధ్య ఐక్యత పెంచే విధంగా పరిపాలన సాగించాలన్నారు. రాష్ట్రంలోని కుటుంబ ప్రభుత్వం కొత్తగా భారాలు వేయమని చెప్పి రోప్ ఛార్జీల పేరుతో, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై అదనపు విద్యుత్ భారాలను మోపిందని అన్నారు. అదాని జగన్ ఒప్పందంలో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావడం లేదని అన్నారు. సెకీ ఒప్పందాలను రద్దు చేసే వరకు సిపిఎం తన పోరాటాలను కొనసాగిస్తుందన్నారు. ఇందులో భాగంగా నేటి నుండి జనవరి 7వ తేదీ వరకు నగరంలో వాడవాడలా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజల మీద భారాలు లేకుండా ప్రజల యొక్క ఐక్యతని పెంపొందించే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు పరిపాలన చేయాలని ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ప్రజల ఆశలకి అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, బీజేపీ కూటమి వాటికి అనుగుణంగా పరిపాలన సాగట్లేదు. విద్యుత్తు ట్రూ ఆప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు 5 నెలల కాలంలోనే ప్రజల మీద తీవ్రమైన భారం మోపారు. 16,000 కోట్ల రూపాయలు ఈ జనవరి నుంచి కూడా తోడవుతుంది. గత 3 ఏళ్ల క్రితం ప్రజలు వాడి కట్టేసిన బిల్లులకు కూడా ఇప్పుడు అదనంగా చెల్లించమనడం చాలా అన్యాయం, దారుణం. అలాగే ఆదాని జగన్మోహన్ రెడ్డి యొక్క కుంభకోణాల విషయంలో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, మోడీ ప్రభుత్వం కానీ మౌనంగా ఉండడం అంటే దాని అర్థం ఏంటి అంటే ఆదాని జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన అవినీతి ఒప్పందాలు, చేసినటువంటి ఒప్పందాల విషయంలో విచారణ లేకుండా, రద్దు చేయకుండా కాలయాపన చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని బలిపశువులు చేసి ఆదాని లాభాల కోసం ఈ విద్యుత్తు సఖీ ఒప్పందాలని రద్దు చేయకుండా ప్రజల మీద ట్రూ ఆప్ ఛార్జీల భారాలని వేసేదానికి ప్రభుత్వం సిద్ధపడింది. అందువల్ల దీన్ని మొదటి నుంచి సిపిఎంగా మేము వ్యతిరేకిస్తున్నాం. వీటికి కొనసాగింపుగా మరి ఈ రోజు నుండి జనవరి 6వ తేదీ వరకు విజయవాడలోను, అలాగే విజయవాడ పశ్చిమ నగరంలో కూడా వీధి వీధిన వాడవాడన ప్రజలందరినీ చైతన్యవంతులు చేసే కార్యక్రమం మేము తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా జనవరి 7వ తేదీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషను విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి ఏ కన్వెన్షన్ హాల్లో బహిరంగ విచారణ కార్యక్రమం కూడా జరుపుతామని ప్రకటించారు. వీటికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత, వివిధ సంఘాల చేత సామూహిక రాయబారాల కార్యక్రమం కూడా చేపట్టాలని సిపిఎంగా మేము నిర్ణయం చేసాం. అలాగే ఈరోజు విజయవాడ నగరంలో ఈ ఆదాని దోపిడీని ఎదుర్కొనేదానికి ప్రజలందరినీ ఐక్యం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ తన విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ ఇటువంటి సంఘ పరివార శక్తుల్ని అడ్డం పెట్టుకొని ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే, మత విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలని చేపడుతున్నారు. మేము ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మన దేశం యొక్క మరి గొప్పతనం, కులం ఏదైనా మతం ఏదైనా మనమందరం భారతీయులం. ఈ దేశం ఐక్యంగా ముందుకు వెళ్ళేదానికి, భారతదేశం యొక్క సంస్కృతిని కాపాడేదానికి కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని కోరుతూ
రాజకీయాల్లోకి మతాలను లాగొద్దు. మతం అనేది వ్యక్తిగతం. ఈ మత రాజకీయాల ఆధారంగా దేశం వెనక్కిపోతుంది, దేశం అభివృద్ధి కుంటుపడుతుంది, దేశంలో ఉన్నటువంటి సంపద కొద్దిమంది చేతిలోకి పోతుంది. పెరుగుతున్న ధరల గురించి పట్టించుకోవట్లా, చదువుకున్న యువతరానికి ఉద్యోగాల గురించి పట్టించుకోవట్లా. ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన వేదిక అసెంబ్లీ అని ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి ధైర్యం లేక పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి రావడం లేదని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వంపై యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. జగన్ ప్రజా దర్బార్ నిర్వహించడం హాస్యాస్పదమని, ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదులను జగన్ సొంత నిధులతో పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. గురువారం రామవరపాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రజా దర్బార్ నిర్వహించడం హాస్యాస్పదమని, ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదులను జగన్ సొంత నిధులతో పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే మైక్ ఇవ్వడం లేదంటూ అసత్యాలు చెబుతున్నారని, జగన్ కు మైక్ ఇవ్వరేమోనన్న ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని, శాసనసభను అవమానించడమే అన్నారు. 1994లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అప్పటి ప్రజాప్రతినిధులు శాసనసభకు వచ్చారని గుర్తు చేశారు. శాసనమండలికి వైసీపీ సభ్యులు ఎందుకు వెళుతున్నారని, రాజ్యసభలో, లోక్సభలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అక్కడికి ఎందుకు వెళుతున్నారని యార్లగడ్డ నిలదీశారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తీసివేయడానికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ సర్వశక్తులు ఒడ్డారని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. జగన్ తీరుతో వారి పార్టీ సభ్యులు కూడా బాధపడుతున్నారని, కొత్తగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు శాసనసభను చూస్తామా లేదా అని మదన పడుతున్నారని వ్యాఖ్యానించారు. బూతులు తిట్టే వారికి మంత్రి పదవులు ఇస్తే ప్రజలు తిరస్కరించారని, అందుకు ప్రజలను నిందిస్తారా అని మండిపడ్డారు. 1955 నుండి ఇప్పటి వరకు తక్కువ అభివృద్ధి జరిగింది జగన్ ప్రభుత్వంలో కాదా అని అన్నారు. భాషపై కూడా దాడి చేసిన ప్రభుత్వాన్ని విమర్శించారు. 11 మంది శాసనసభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. రోజు రామవరపాడు గ్రామంలో అద్దగిరి రామకృష్ణ గారి జనసేన పార్టీ నాయకులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు 1985లో శాసనసభ్యుడిగా విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొంది పదవీ కాలం పూర్తిగా పనిచేయకుండానే చనిపోయిన పరిస్థితి. అయినా కూడా ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ నాయకుడికి దక్కని గౌరవం వంగవీటి మోహన్ రంగ దక్కిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒక శాసనసభ్యుడిగా పూర్తికాలం పనిచేయని వ్యక్తికి ఇంకా జయంతులు, వర్ధంతులు చేస్తున్నారంటే అది పేద ప్రజల పట్ల ఆయన బతికిన బతుకు నిదర్శనంగానే భావిస్తున్నా. ప్రజల కోసం ఉద్యమాలు చేసిన నాయకుడు కాబట్టి ప్రజలు ఇంకా గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారు. ఇవాళకి ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేసే పరిస్థితి. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులకి, రామకృష్ణ గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసెంబ్లీకి వచ్చాడటాకేమో ఆయన గెలవలేదు, గెలిచిన వాళ్ళేమో రావట్లేదు అసెంబ్లీకి. అసెంబ్లీ ఉందేందుకు? ప్రజావేదిక ప్రజా సమస్యను పరిష్కరిస్తాకున్న వేదిక ఒకే ఒకటి అసెంబ్లీ. మనకు అసెంబ్లీకి గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు, ఇవ్వాలే అనుకుంటా పులివెందుల్లో. ఆ ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలను ఏం చేస్తారనేది నేను ఆసక్తిగా చూస్తున్నాను. అంటే సొంత నిధులతో పులివెందుల్లో ఉన్న రోడ్లు, డెవలప్మెంటు, కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రజా సమస్య అన్నింటినీ పరిష్కరిస్తారా, లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పని చేపిద్దాం అనుకుంటే అసెంబ్లీకి అటు పంపుతారు. ఆయన అసెంబ్లీకి రావట్లా, మైక్ ఇవ్వట్లేదని అసత్య ఆరోపణలు చేయడం. అసలు రాకుండా ప్రమాణ స్వీకారం అనేది మైక్ ఇచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు రాకుండా మైక్ ఇస్తారో ఎవరో అంటే ఫోబియా టైప్లో అలా వస్తే మైక్ ఎవరో వాళ్ళకి వాళ్ళే ఊహించుకుని మానేయటం బాధాకరం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం మీద దాడిది, అలాగే ఓటేసిన ప్రజల మీద దాడి, అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహరించడం, శాసనసభను అవమానించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైనా ఉందా ఇలాంటిది? దేశంలో ఎప్పుడూ అధికారంలోకి రాకపోయినా పేదల పక్షాన నిలబడి పోరాడింది భారత కమ్యూనిస్టు పార్టీ అని, నాడు భారత స్వతంత్రం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు తమ వంతు పాత్ర పోషించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గుర్తు చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక చరిత్ర అని చెప్పారు. విజయవాడలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జెండా ఎగురవేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చరిత్ర అని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీని అణిచివేయడానికి అనేక కుతంత్రాలు పన్నారని, వాటన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా ముందుకు నడుస్తున్న పార్టీ సిపిఐ పార్టీ అని చెప్పారు. 1924 కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందన్నారు. దేశంలో ఎప్పుడూ అధికారంలోకి రాకపోయినా పేదల పక్షాన నిలబడి పోరాడింది భారత కమ్యూనిస్టు పార్టీ అని, నాడు భారత స్వతంత్రం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు తమ వంతు పాత్ర పోషించారని గుర్తు చేశారు. స్వాతంత్ర పోరాటం తెలియని వారు నేడు దేశాన్ని నాశనం చేస్తున్నారని, ఆర్ఎస్ఎస్ భావజాలం కలవారు నేడు దేశంలో కులాల మధ్య చిచ్చు పడుతున్నారని మండిపడ్డారు. భూమి కోసం, భుక్తి కోసం
పేద ప్రజల సమస్యల హక్కుల కోసం భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడి 1995 సంవత్సరం నుంచి నేటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో కార్మికులు కర్షకులు అందరూ కూడా ఈ రోజున ఎర్రజెండా పార్టీ భారతదేశంలో ఎర్రజెండాకి 100 సంవత్సరాలు వస్తున్నటువంటి సందర్భంలో పండగ వాతావరణంలో కార్మికులందరూ కూడా ఈ రోజున జరుపుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంగా కార్మిక శ్రేణులందరికీ కూడా విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశాన్ని పరిపాలించేటటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టేటటువంటి దానికోసం మా దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి 1925లో ఏఐటీసీ స్థాపించబడి కార్మికులందరినీ కూడా సమీకృతులు చేసి తదనంతరం 1925వ సంవత్సరంలోనే మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడి నేటికి 199 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఈ రోజున స్వాతంత్ర అనంతరం కూడా అనేక విముక్తి ఉద్యమాలకి నాయకత్వం వహించింది కమ్యూనిస్ట్ పార్టీ. తెలుగు గడ్డపై ప్రజాకారులు సాగిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా నీ బాంచన్ దొర అనేటటువంటి సాగేటటువంటి రజాకారుల విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించి 4,000 మంది తమ ప్రాణాలను అర్పించినటువంటి కమ్యూనిస్టుల శ్రేణులు 4,000 మంది తమ ప్రాణాలను అర్పిస్తే దానికి అనుగుణంగానే తెలంగాణ విముక్తి సాధించబడి భారతదేశంలో 100 సంవత్సరాలు నిండినాయి. స్వాతంత్ర పూర్వం స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మరి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన చరిత్ర ఉంది. భగత్ సింగ్ మరి ఎలాగ పోరాడాడో, బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా ఎలా పోరాడి అసూలు బాసాడో అందరికీ తెలిసింది, ఈ ప్రపంచానికి తెలిసిందే. అలాగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొని రక్తం చిందించినటువంటి అసూలు బాసినటువంటి చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ దేశం కోసం పోరాడింది. కానీ ఈ ఆర్ఎస్ఎస్ లాంటి కుహనాశక్తులు బ్రిటిష్ దొరలకి కాళ్ళు ముక్తా బాంచందని వెళ్ళిపోయి మన స్వాతంత్ర సమరయోధులను వాళ్ళకి అప్పగించి మరి దేశద్రోహానికి పాల్పడిన వారు ఈరోజు నిజమైన దేశభక్తుల్లా కనపడతా ఉన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. నిజమైన దేశభక్తులు కాని వాళ్ళేమో దేశభక్తుల్లా చలామణవుతున్నారు, దేశభక్తులేమో దేశభక్తులు కారని విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమ్యూనిస్ట్ పార్టీ దివంగత వంగవీటి మోహన రంగాకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఘన నివాళులర్పించారు. విజయనగరం చెరువు సెంటర్లో ఉన్న రంగా విగ్రహానికి మేయర్తో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మన వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి వేడుకలు ఈరోజు చెరువు సెంటర్లో నిర్వహించుకోవడం జరిగింది. మధు గారి ఆధ్వర్యంలోన ఈరోజు ఈ డివిజన్ పెద్దలు, నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులంతా కలిసి మేము ఈరోజు రంగా గారి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే రంగా గారంటే విజయవాడకి ఒక బ్రాండ్. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి నిరాహార దీక్షలో ఉంటున్నప్పుడు ఆయన హత్య చేసింది ఎవరు, ఈరోజు ఏ రకంగా పొత్తులు పట్టుకొని తిరుగుతున్నారు అన్నది మనం అందరం గమనిస్తున్నాం. కానీ రంగా గారిని ఈ ప్రజలు ఏనాడు ఆయన్ని మర్చిపోరు, విస్మరించరు. ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఏ రకంగా పోరాడారు, వాళ్ళకి కృష్ణలంక వాసులకి ఈరోజు వాళ్ళకి సొంత ఇంటి కళ అక్కడ నెరవేరిందన్నా, లేకపోతే అక్కడ ప్రజల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలన్నా కానీ ఆ రోజు రంగా గారు చేసిన పోరాటమే ఈరోజు కృష్ణలంక వాసులు అంత ప్రశాంతంగా నివసిస్తున్నారంటే అది రంగా గారి పుణ్యమే. రంగా గారిని ఏ ఒక్క పేద ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఎప్పటికీ మర్చిపోరు. ప్రతి సంవత్సరం ఆయన జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ నిర్వహించి ఆయన ప్రజలు ప్రతి సంవత్సరం ఆయన్ని తలుచుకుంటూనే ఉంటారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మన విజయవాడ నగరంలోన మనతో పాటు నివసించారు అన్నదమే గొప్ప విషయంగా మేము భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్క ఏదైతే బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉన్నా, లేకపోతే అంబేద్కర్ గారు, పూలే గారు ఇలాంటి పెద్దల్ని ప్రతి సంవత్సరము మేము స్మరించుకునే విధంగా మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక దిశానిర్దేశం అన్నది మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి మేము ప్రతి ఒక్క వర్ధంతిని కానీ జయంతిని కానీ ప్రతి ఒక్క నేతల్ని మేము గుర్తు చేసుకుంటూ వాళ్ళ అడుగుజాడలను నడిచే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల వంతం మేము నడుస్తున్నాము. అలాగే రాబోయే కాలంలో
జగనన్న అడుగుజాడల్లో పెద్దల అడుగుజాడల్లో మేము నడుస్తూ మా పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ విజయకేతనం ఎగరేసే దిశగా మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో ఘనంగా వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతి వేడుకలు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. విజయవాడలో అంతర్జిల్లా పాత నేరస్తుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుల నుండి 26 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం. విజయవాడలో అట్టహాసంగా జరిగిన సిపిఐ 100 సంవత్సరాల కార్యక్రమం. జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. శ్రామిక భవన్లో సిపిఐఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు మీడియా సమావేశం. ప్రభుత్వం ప్రజలపై స్మార్ట్ మీటర్ల పేరుతో ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో అదనపు వారాలను వేసిందని ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్టీవీ న్యూస్.